morning. So yesterday we got error, right? The reason for error is solution OPK9 maintain goods receipt valuation. OPK9 maintain goods receipt valuation. OPK9 maintain goods receipt valuation. Select 1000 copy as valuation area. Select 1000 valuation area. Select 1000 copy as RE10 plant RE10 valuation area plant RE10. I already maintained it for RE10. I will maintain it for RE20. Okay, RE10 and RE20 maintain it for both. Just save it. Okay, RE10 RE20. Okay, next goods receipt. Go back to goods receipt. Okay, item okay. Check. Post it. I think we should still get some error. Posted. Document is posted. Display. Display. Enter. Enter. Document info FI documents. Document info FI documents. Accounting document. This is goods receipt from production order. So inventory of finished goods ఏమవుతుంది? Inventory of finished goods debit, COGM credit. Okay, inventory of finished goods debit, COGM credit.
ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 3,66,150. వాట్ ఈస్ దట్ అమౌంట్? 3,66,150. Total cost of the goods. Huh? Cost of the goods, finished goods. అంటే కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ దట్ ఈస్ స్టాండర్డ్ కాస్ట్. 3,66,150 ఈజ్ స్టాండర్డ్ కాస్ట్. మనం స్టాండర్డ్ కాస్ట్ రన్ చేసాం కదా. ఓకే, ఎఫ్జిబికి లెట్స్ సో ప్రోడక్ట్ కాస్టింగ్ డిస్కస్ చేసేటప్పుడు we discussed every valuation of the finished goods will be done with standard cost. Finished goods valuation will be done with standard cost. Okay, 3,66,150. Okay, total value. Okay, అదే 36,615 స్టాండర్డ్ కాస్ట్. 10 goods కాబట్టి 3,66,000. ఓకే, సో నోట్ చేసుకోండి. అది ఎప్పుడన్నా మూవ్ చేయండి ఫినిష్డ్ గుడ్స్, ఎక్కడికైనా మూవ్ చేయండి. వెదర్ యూ రిసీవ్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆర్ వెన్ యూ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్, ఒక ప్లాంట్ నుంచి అనదర్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేసిన, సేల్ చేసిన, ఎప్పుడైనా కూడా ఈవెన్ వెన్ యూ సెల్ ద గుడ్స్ ఇట్ విల్ బీ వాల్యుయేటెడ్ విత్ స్టాండర్డ్ కాస్ట్. ఓకే, 3,66,150 స్టాండర్డ్ కాస్ట్. అండ్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? జిఎల్ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓబీవైసీలు ఎక్కడ? బిఎస్ఎక్స్. ఇది బిఎస్ఎక్స్. సిఓజిఎం జీబీబీ ఏయుఎఫ్. జీబీబీ ఏయుఎఫ్. ఈ స్టాండర్డ్ కాస్ట్ అని నోట్ చేసుకున్నారా? దిస్ ఈ స్టాండర్డ్ కాస్ట్. ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ బిఎస్ఎక్స్. ఇక్కడ చూడు, ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ బిఎస్ఎక్స్. సిఓజిఎం జీబీబీ ఏయుఎఫ్. ఓకే, ఏయుఎఫ్ 420,700. ఓకే, ఓకేనా? చెక్ ద ప్రొడక్షన్ ఆర్డర్. యా, సిఓ ఎంట్రీ నోట్ చేసుకోండి. సిఓ ఎంట్రీ, క్రెడిట్ ప్రొడక్షన్ ఆర్డర్. Production order will get credit. Credit production order, total amount 3,66,000. Okay, check the production order or order KKBC_ORD, either report or CO03. Okay, KKBC_ORD. Select layout, select demo 1.
ఏంటి చేంజ్ అయిపోయింది? ESDలో చూపిస్తుంది. సో ఇక్కడ క్రెడిట్ ఉంది 3,66,150. ఓకే, సో ఇది తీసేస్తే యాక్చువల్ కాస్ట్ 6 lakhs సంథింగ్ ఉండేది కదా, 3,66,000 క్రెడిట్ అయింది. వాట్ ఈస్ దిస్ 2,92,000? సో మనం ఇదంతా 3,66,000 తీసేయండి, టోటల్ కాస్ట్ 6 lakhs అయింది. ఓకే, మనం గూడ్స్ రిసీట్ని అంటే స్టాండర్డ్ కాస్ట్ 3,66,150. మనం ప్లాన్ చేసింది ఈ మెటీరియల్కి 3,66,150 ప్లాన్ చేసాం. యాక్చువల్ కాస్ట్ 6 lakhs అయ్యింది. వాట్ ఈస్ డిఫరెన్స్? 2,92,000. వేరియన్స్. దట్ ఈస్ వేరియన్స్. ఓకే, సో నెక్స్ట్ జస్ట్ అనలైజ్ దట్. సరే, అక్కడ నోట్ చేసుకోండి బెటర్. స్టాండర్డ్ కాస్ట్ 3,66,150. స్టాండర్డ్ కాస్ట్ 3,66,150. యాక్చువల్ కాస్ట్ రిమూవ్ చేయాలి. Actual cost 6,58,818. Actual cost 6,58,818. Difference 2,92,668. 2,92,668. వేరియన్స్. దిస్ ఈజ్ వేరియన్స్. ఓకే, ఇది ఎందుకు వచ్చింది వేరియన్స్? వీ నీడ్ టు డూ ద అనాలిసిస్. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ ఆన్ మంత్ ఎండ్ అజంప్షన్. మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ ఆర్డర్ స్టేటస్ చూస్తే వాట్ ఈస్ ద స్టేటస్? డెలివర్డ్. స్టేటస్ ఈజ్ డెలివర్డ్ అని ఉంటుంది, డిఈఎల్ అని ఉంటుంది. ఓకే, ఇది డెలివర్డ్ డిఎల్వి. Delivered 10 goods. Target quantity 10, delivered 10. Okay, order status is delivered. Now month end activities. First one, assessment distribution. KSP5, KSU5. Okay, assessment distribution KSP5, KSU5.
actual activity price class calculation, actual activity price calculation, into 2 KSS2 splitting KSII price calculation, KSS2 splitting KSS2 splitting KSII price calculation. Next, revaluation of activities, MFN1, MFN1, revaluation of activities. ఆల్రెడీ చేసాము, ఇలాంటి పెట్టింది. ఓకే, డన్. నెక్స్ట్, ఓవర్ హెడ్ క్యాలిక్యులేషన్ KGI2, ఓవర్ హెడ్ క్యాలిక్యులేషన్ KGI2, ఎగ్జిక్యూట్. ఇది కూడా ఆల్రెడీ చేసాం. ఆల్రెడీ అయిపోయింది 4th పీరియడ్. ఓకే, నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు నెక్స్ట్ పీరియడ్కి కట్ ఆఫ్ పీరియడ్ పెట్టాలి. మనం 4th పీరియడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది అవసరం లేదు, కట్ ఆఫ్ పీరియడ్. ఓకే, KKAX వర్క్ ఇన్ ప్రోగ్రెస్ KKAX. So it is going to calculate variance since the order status is delivered. Okay, test log, remove test log, execute. Zero, no work in progress. Okay, no work in progress because the order status is delivered. Note చేసుకోండి, no work in progress because the order status is delivered. No work in progress because the order status is delivered. Next, variance calculation KKS2, variance calculation KKS2. Let us do it in test run first time. Okay, execute. ఎర్రర్స్ ఉన్నాయి. అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ ఉంటుంది, ఎర్రర్ మెసేజెస్. ఓకే, క్లిక్ ఆన్ ఎర్రర్ మెసేజెస్, ఈ రెడ్ ఐకాన్. సో యాక్చువల్ కాస్ట్ వస్తుంది మనకి 6,58,000.
మనకి స్టాండర్డ్ కాస్ట్ 3,66,000 and variance is 292. Okay, but here click on error, red icon, error message. There are two error messages. Click on display error messages. మనకు ఒకటి అకౌంట్ డిటర్మినేషన్ ఉంటుంది, ప్రొడక్షన్ వేరియన్స్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయలేదు మనం ఇంకా. డిస్ప్లే ఎర్రర్ మెసేజ్, ఓన్లీ రిమైనింగ్ వేరియన్స్ ఇన్ we did a mistake. ఐటమైజేషన్ పెట్టలేదు. ఇప్పుడు అవ్వదు ఇది. స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కాస్టింగ్ వేరియంట్లో ఐటమైజేషన్ పెట్టలేదు. So system is not able to understand item wise cost, material cost enti, activity cost enti. ఇప్పుడు చేసినా కూడా అవ్వదు. Cannot be.
note down the error. We cannot do anything this, but only first ఒక ఎర్రర్ నోట్ చేసుకోండి. సరే, ఓన్లీ రిమైనింగ్ వేరియన్స్ ఇన్ క్వశ్చన్ 0. No target cost. No target cost is not. Reason for this error. OKKN transaction code. OKKN costing variant for standard cost estimate. OKKN costing variant for standard cost estimate. Costing variant for standard cost estimate. Double click on RECV. Update itemization. ఇది యాక్టివేట్ చేయాలి. ఇది లేకుండా మనం స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ చేసాం. సిస్టమ్కి ఐటమ్ వైజ్ కాస్ట్ తెలియట్లేదు. దట్ ఈస్ ద రీజన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు క్యాల్కులేట్ ద వేరియన్స్. ఐటమ్ వైజ్ వేరియన్స్ క్యాల్కులేట్ చేయాలి కదా. ఇన్పుట్ రా మెటీరియల్, ఇన్పుట్ క్వాంటిటీ, ఇన్పుట్ యాక్టివిటీ కాస్ట్, ఐటమ్ వైజ్ వేరియన్స్ క్యాల్కులేట్ చేయాలి. సిస్టమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఓకే, సో అందుకని ఆ ఎర్రర్ వస్తుంది. సో ఇది యాక్టివేట్ చేసిన ఇప్పుడు ఆల్రెడీ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ చేసాము, రిలీజ్ చేసాము, అయిపోయింది. ఓకే, బట్ వీ కెనాట్ క్యాల్కులేట్ వేరియన్స్ నౌ. వేరియన్స్ అవ్వదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ చేయలేము. is already released. We cannot do it now. Malli we need to create new material, BOM, everything మొత్తం అంతా క్రియేట్ చేయాలి. అప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్యాలిక్యులేట్ చేసేది. పార్షల్ డెలివరీ అయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కదా. మళ్ళీ పార్షల్ డెలివరీ 4 చేసి ఇప్పుడు మళ్ళీ 6కి మళ్ళీ ఒక రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు వేరియన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్లో ఐటమైజేషన్ లేదు కదా, రాదు. మీరు అక్కడే పెట్టుకోండి ఐటమైజేషన్. ముందు కాస్టింగ్ వేరియంట్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ యాక్టివేట్ మనకి ఎక్కడ ఫస్ట్ బిగినింగ్ ప్రోడక్ట్ కాస్ట్ బిగినింగ్లోనే డిఫైన్ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కాస్టింగ్ వేరియంట్ అని పెట్టింది కదా. డిఫైన్ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ చాలా ముందు, స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ చేయకముందే ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్లో అక్కడే యాక్టివేట్ ఐటమైజేషన్ అని పెట్టుకోండి. చాలా ముందండి. కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్ కంటే ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేశాం కదా. ఫస్ట్ కాస్టింగ్ షీట్, తర్వాత వాల్యుయేషన్ వేరియంట్, డేట్ కంట్రోలు, చాలా బిగినింగ్లో. ఓకే, అక్కడే యాక్టివేట్ ఐటమైజేషన్ అని పెట్టుకోండి.
ఇప్పుడు ఏం చేయలేను, బట్ ఇంకొక మెటీరియల్ క్రియేట్ చేస్తాను. ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ మెటీరియల్. ఓకే, నోట్ చేసుకోవద్దు, జస్ట్ చూడండి. ఓకే, మీకు అది యాక్టివేట్ అయ్యి ఉంటే మీకు ఏం ఎర్రర్ రాదు. అది ఐటమైజేషన్, యాక్టివేట్ ఐటమైజేషన్ నేను చేయలేదేమో అయితే. ఉందా ఐటమైజేషన్? రాసుకోలేదా ఐటమైజేషన్ అని? నేను యాక్టివేట్ చేయడం మర్చిపోయాను అయితే. I'm creating one more material. సో మీకేం ఆ ఎర్రర్ రాదండి, బట్ నేను అనాలిసిస్ ఎలా చేయాలో చెప్తాను అంతే. ఓకే, create BOM CS0. కరెక్ట్, అది అప్డేట్ అవ్వలేదు డేటాబేస్. కాంపోనెంట్ సేమ్ కాంపోనెంట్ ఇస్తాను, ఆర్ఎంసి ఆర్ఎండి, ఇది 10 ఇది 20, సేవ్. రూటింగ్ CA01,
ప్యాకింగ్ ఇస్తాను అగైన్ ఫర్ 1 quantity cleaning 10, machine 20, labor 15. Standard cost estimate CK11 FGC so this is the cost 66 2202 save it CK24 release standard cost estimate period 4 company code REAL plant RE10 FGC marking allowance already చేసాం ఇది it is already done execute updated successfully ఎక్కడ అప్డేట్ అయింటుంది ఎక్కడ మెటీరియల్ మాస్టర్ ఇక్కడ ఏ ప్రైస్ స్టాండర్డ్ ప్రైస్ ఫ్యూచర్ ప్రైస్ మార్క్ చేసాం అంతే ఓకే ఫ్యూచర్ ప్రైస్ అప్డేట్ అయింది ఓకే నౌ రిలీజ్ ఇట్ రిలీజ్ రిమూవ్ టెస్ట్ రన్ ఎగ్జిక్యూట్ ఇట్ అప్డేటెడ్ current price is updated okay. Now let create production order CO01 FGC planning plant RE10 order type REPO 10 quantity carried out save it status is created next release it change and database lo immediate ga release it. Before that go to cost analysis okay this is plan cost, this is actual cost. Release it released order status is released
నెక్స్ట్ గూడ్స్ ఇష్యూ, సరే గూడ్స్ ఇష్యూ, let's say 110, ఇది 180, where that item both check, confirmation, స్టాక్ లేదు. RMD 15 ఉన్నాయి, let us do 50. ఎంత ఉంటే అంత కన్జ్యూమ్ చేస్తాం. అజ్యూమ్ దట్ confirmation of activities, confirmation of activities, okay, save it. సో ఇదే ఫైనల్, వీటితో ఈ గూడ్స్ ఇష్యూతో ఈ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్టివిటీస్తో ప్రొడక్షన్ అయిపోయింది అనుకోండి. ఓకే, విల్ రిసీవ్ ద గూడ్స్ ఈరోజు చేసింది మనం. ఓకే, వీఆర్ రిసీవింగ్ ద గూడ్స్ రిసీవ్ అగైన్స్ట్ ఆర్డర్. ఓకే, 10 గూడ్స్, మొత్తం 10 గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, 10 గూడ్స్. ఓకే, పోస్ట్ ఇట్. ఐటమ్ ఓకే చేయలేదు. ఓకే, పోస్ట్ ఇట్.
ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ డెబిట్, సిఓజిఎం క్రెడిట్ ఈరోజు డిస్కస్ చేసింది. ఓకే, నౌ మంత్ ఎండ్ యాక్టివిటీస్. ప్రొడక్షన్ అయిపోయింది, మనం గూడ్స్ ఇష్యూతో యాక్టివిటీ కన్ఫర్మేషన్తో ప్రొడక్షన్ అయిపోయింది, గూడ్స్ రిసీవ్ చేస్తున్నాం. నౌ మంత్ ఎండ్ యాక్టివిటీస్. సో యాక్చువల్ యాక్టివిటీ ప్రైస్ క్యాల్కులేషన్ అదంతా చేయాలి. అసెస్మెంట్ డిస్ట్రిబ్యూషన్, యాక్చువల్ యాక్టివిటీ ప్రైస్ క్యాల్కులేషన్ అది అయిపోయింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఈస్ రివాల్యుయేషన్ ఆఫ్ యాక్టివిటీస్, MFN1. ఓకే, రిమూవ్ టెస్ట్ రన్, ఎగ్జిక్యూట్ ఇట్. ఈరోజు చేసింది జస్ట్ మెటీరియల్ చేంజ్ అయింది, కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. MFN1. నెక్స్ట్ KGI2, యాక్చువల్ ఓవర్ హెడ్స్ ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్ క్యాల్కులేషన్. ఓకే, యాక్చువల్ ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్ క్యాల్కులేషన్. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్యాల్కులేషన్. KKAX కదా, KKAX వర్క్ ఇన్ ప్రోగ్రెస్. KKAX work in progress, no work in progress because order status is delivered. ఆర్డర్లో మనం అది చేంజ్ చేయలేదు కదా మళ్ళీ. FERT వచ్చింది మళ్ళీ, ఇంతకుముందు చేసింది. KKAX remove test run, execute it. Okay, 0 work in progress because order status is delivered. Okay, now variance analysis, variance calculation, KKS2. Okay, variance analysis, KKS2. Now let us do it in test run. ఆ ఎర్రర్ ఉంది కదా, ఆ ఎర్రర్ తీసేసుకోండి, మీకు రాదు ఆ ఎర్రర్. ఓకే, సి ఇప్పుడు కూడా నాకేం ఎర్రర్ రాలేదు, ఆ ఐటమైజేషన్ పెట్టుకుంటే ఎర్రర్ రాదు. ఓకే, మీకేం ఎర్రర్ రాదంట ఇక్కడ. సో వేరియన్స్, ఇది యాక్చువల్ కాస్ట్, ఇది 4,24,000. టార్గెట్ కాస్ట్ ఇది, స్టాండర్డ్ కాస్ట్ 6,62,000, 66,202 కదా, 10 గూడ్స్కి 6,62,000. ఓకే, సో ఇది వేరియన్స్ 2,37,000. Now I want to see why did I get this variance. Okay, so go to change layout. ఇది ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా. ఓకే, క్లిక్ ఆన్ చూస్ లేఅవుట్, చూస్ లేఅవుట్. మీకు ఆ ఎర్రర్ రాదండి. ఓకే, చూస్ లేఅవుట్. ఇక్కడ వేరియన్స్ కేటగిరీస్ ఉంది కదా, లేఅవుట్. సెలెక్ట్ వేరియన్స్ కేటగిరీస్, సెలెక్ట్ వేరియన్స్ కేటగిరీస్. సో యూ కెన్ సీ హియర్ ఇన్పుట్ ప్రైస్ వేరియన్స్ ఇది, ఇన్పుట్ క్వాంటిటీ వేరియన్స్ ఇది, క్వాంటిటీ వల్ల ఇది వచ్చింది, ప్రైస్ వల్ల ఇది వచ్చింది. రిమైనింగ్ ఇన్పుట్ వేరియన్స్ ఇది, లాట్ సైజ్ వేరియన్స్, రిమైనింగ్ వేరియన్స్. ఓకే, వేరియన్స్ కేటగిరీస్ వైజ్ వీ కెన్ సీ ద వేరియన్స్. ఇది ఓవర్ హెడ్స్, ఇది ఇన్పుట్ క్వాంటిటీ, ఇన్పుట్ ప్రైస్. వేరియన్స్, టోటల్ వేరియన్స్ 2,37,000కి బ్రేకప్ ఇది. ఓకే, గో బ్యాక్. సెటిల్మెంట్,
KO 88 సెటిల్మెంట్ KO 88 అకౌంటింగ్ ఎంట్రీ ఏమవుతుంది. సో మీకు ముందు ప్రొడక్షన్ ఆర్డర్ అనుకోండి, మీకేం ఎర్రర్ రాదు. ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ క్యాలిక్యులేట్ అయింది కదా, ముందు వర్కింగ్ ప్రోగ్రెస్ క్యాలిక్యులేట్ అయింది కదా, అది రివర్స్ అయిపోతుంది. మొత్తం 6 lakhs ఎంత ఉంది కదా, 6,30,000 సంథింగ్. ఆ టోటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ రివర్స్ అయిపోతుంది ఆ ప్రొడక్షన్ ఆర్డర్కి అయితే. ఈ ప్రొడక్షన్ ఆర్డర్లో నాకు ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ లేదు కాబట్టి అదేం ఎంట్రీ పడదు. అండ్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ప్రొడక్షన్ వేరియన్స్ డెబిట్, COGM క్రెడిట్. ఓకే, సో ఇట్ విల్ గివ్ అకౌంటింగ్, ఇది అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వస్తుంది మనకి. అకౌంట్ డిటర్మినేషన్ PRD. We need to account determination for entry. So create GL account, production variance GL account, FS00, no cost element. Create GL account, production variance, no cost element. Production variance, no cost element, nothing. 420,250. Okay, normal GL account, no cost element, nothing. OBYC double PRD, already double PRD, X general modifier PRF, RFGS GL. Okay, ఇది మెయింటైన్ చేయండి. X PRF RFGS 420,250. మనకి జీబీబీలో జనరల్ మాడిఫైయర్స్ ఉన్నాయి. జీబీబీలో BBR, డిఫరెంట్ GL అకౌంట్స్ AUF, AUM అలా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా PRDలో మనకి 2 types ఆఫ్ వేరియన్సెస్ ఉన్నాయి. PRD అంటే డిఫరెన్స్, వన్ ఈజ్ పర్చేజ్ వేరియన్స్, నెక్స్ట్ ఈజ్ ప్రొడక్షన్ వేరియన్స్. పర్చేజ్ వేరియన్స్కి మనం ఇక్కడ క్రియేట్ చేసాం GL అకౌంట్స్. దీస్ ఆర్ ద GL అకౌంట్స్ పర్చేజ్ వేరియన్స్. ప్రొడక్షన్ వేరియన్స్కి డిఫరెంట్ GL అకౌంట్. ఓకే, ఎట్లా తెలుస్తుంది ఇది పర్చేజ్ వేరియన్స్కి, ఇది ప్రొడక్షన్ వేరియన్స్కి అని? బేస్డ్ ఆన్ దిస్ జనరల్ మాడిఫైయర్. ఓకే, సెటిల్మెంట్ KO 88.
remove test run, execute it. Remove test run, execute. Okay, remove test run, execute. Detail list, accounting document. Detail list, accounting document. Okay. Production variance credit, COGM debit. యాక్చువల్ కాస్ట్ తక్కువ ఉంది కదా దీంట్లో, అందుకని వేరియన్స్ క్రెడిట్ అయింది. యాక్చువల్ కాస్ట్ ఎక్కువ ఉంటే వేరియన్స్ డెబిట్ అవుతుంది. డెబిట్ ఆర్ క్రెడిట్ ప్రొడక్షన్ వేరియన్స్. నోట్ డౌన్ దిస్ ఎంట్రీ. COGM డెబిట్, ప్రొడక్షన్ వేరియన్స్ క్రెడిట్. మీకు మీ దాంట్లో యాక్చువల్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్షన్ వేరియన్స్ డెబిట్ అవుతుంది. ప్రొడక్షన్ వేరియన్స్ డెబిట్, COGM క్రెడిట్ అవుతుంది. మీరు నోట్ చేసుకున్నారు కదా వేరియన్స్ ఎంత 2 lakh సంథింగ్ ఉంది, 2,90,000 ఎంత ఉంది కదా, ఆ అమౌంట్కి ప్రొడక్షన్ వేరియన్స్ డెబిట్ అవుతుంది, COGM క్రెడిట్ అవుతుంది. అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 6,29,000 ఉంది కదా టోటల్, అదంతా రివర్స్ అయిపోతుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ P&L డెబిట్, బ్యాలెన్స్ షీట్ క్రెడిట్. అది కూడా నోట్ చేసుకోండి మీరు. ఆ ఆర్డర్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ P&L డెబిట్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ క్రెడిట్ అవుతుంది. ఆ ఎంట్రీ కూడా పడిపోతుంది. ఇక్కడ నాకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదు కాబట్టి పర్లేదు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ P&L డెబిట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్యాలెన్స్ షీట్ క్రెడిట్. ఈ అమౌంట్కి వేరియన్స్ పడుతుంది 2,92,668కి. 2,92,668కి వేరియన్స్, ప్రొడక్షన్ వేరియన్స్ డెబిట్, COGM క్రెడిట్. ఓకే. అండ్ $6,58,818 దీనికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రివర్స్ అవుతుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ P&L డెబిట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్యాలెన్స్ షీట్ క్రెడిట్. Okay, that's it. ఇది ప్రొడక్ట్ కాస్ట్ బై యాడ్ తర్వాత పీరియడ్